Hello everyone, welcome to my channel, The Smart English Academy. Yes, in the 10th series we have discussed present perfect tense and its usage. In this class, we are going to discuss present perfect continuous tense and its usage. Let's see that. Present perfect continuous tense or present perfect progressive tense. Structure: subject plus have or has plus been plus present participle or V4 plus object or complement. Present perfect continuous tense structure వచ్చేసి subject have or has been plus V4 or present participle or V4 plus object or complement. This is present perfect continuous tense structure. Okay. Usage of present perfect continuous tense. Yes, it is used to talk about an action that started in the past and is still going on at present. అంటే it is used to express an action that started in the past. అంటే ఒక యాక్షన్ గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా ఇప్పటికీ జరుగుతున్నట్లయితే, ఈ క్షణం కూడా ఇంకా జరుగుతున్నట్లయితే ఆ యాక్షన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఓకే, నౌ లెట్స్ సీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 5 hours. అండర్స్టాండ్, హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 5 hours. అతను నిద్రపోవటం స్టార్ట్ అయ్యి 5 hour క్రితం స్టార్ట్ అయింది, ఇంకా అతను నిద్రపోతూ ఉన్నాడు, ఇంకా యాక్షన్ జరుగుతూ ఉంది. సో ఈ యాక్షన్ని, ఈ సెంటెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాను అనమాట. నౌ లెట్స్ సీ అనదర్. దే హ్యావ్ బీన్ బిల్డింగ్ ద బ్రిడ్జ్ ఫర్ సెవరల్ మంత్స్. దే హ్యావ్ బీన్ బిల్డింగ్ ద బ్రిడ్జ్ ఫర్ సెవరల్ మంత్స్. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం వాళ్ళు సెవరల్ మంత్స్ క్రితం స్టార్ట్ చేశారు, ఇంకా ఆ యాక్షన్ ఇంకా జరుగుతూ ఉంది. సో స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, స్టిల్ ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్. Okay, so in that context, present perfect continuous tense is used. Okay, now let's see another example. She has been playing since 5 o'clock. She has been playing since 5 o'clock. అంటే ఆమె నిద్ర ఆడుకోవటం 5 o'clock స్టార్ట్ అయింది, ఇంకా ఆ యాక్షన్ అంటే ఇంకా ఆడుకుంటూ ఉంది, ఇంకా యాక్షన్ జరుగుతూ ఉందన్నమాట ఆ యాక్షన్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ హియర్. నౌ లెట్స్ సీ టైమ్ ఎక్స్ప్రెషన్స్. మనం ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, టైమ్ ఇండికేట్ వర్డ్స్ నేర్చుకున్నాం. టైమ్ ఇండికేట్ వర్డ్స్ ఇన్ ద సేమ్ వే హియర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా కొన్ని టైమ్ ఇండికేట్ వర్డ్స్ ఉన్నాయి. అవి ఫర్, సిన్స్, ఆల్ డే, ఆల్ టైమ్, ఆల్ వీక్. ఓకే, ఫర్, సిన్స్, ఆల్ డే, ఆల్ టైమ్, ఆల్ వీక్. ఓకే, ఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్, సిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పాయింట్ ఆఫ్ టైమ్. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం తెలియజేయడానికి, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంని ఇండికేట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years. అంటే నేను ఇంగ్లీష్ టీచ్ చేయడం 2 years క్రితం స్టార్ట్ చేశాను, ఇంకా ఆ యాక్షన్ జరుగుతుందంట, ఇంకా నేను టీచ్ చేస్తూనే ఉన్నాను. ఓకే, సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఫర్ 2 years. ఇక్కడ ఫర్ అనేది ఎందుకు వాడబడిందంటే 2 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ అనేది వాడింది. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ సిన్స్ మార్నింగ్. షీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ సిన్స్ మార్నింగ్. అంటే ఈ యాక్షన్ మార్నింగ్, ఓకేనా. సో మార్నింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంకా జరుగుతుంది కాబట్టి షీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ సిన్స్ మార్నింగ్. ఓకే, సో సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం, అంటే మార్నింగ్, కరెక్ట్గా మార్నింగ్ కాబట్టి ఇక్కడ సిన్స్ అనేది వాడబడింది అన్నమాట. నెక్స్ట్, లతా హ్యాస్ బీన్ టాకింగ్ ఆల్ ద టైమ్. హ్యాస్ బీన్ టాకింగ్ ఆల్ ద టైమ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్, వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఆల్ ఈవినింగ్. వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఆల్ ఈవినింగ్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నౌ లెట్స్ సీ నెగటివ్ స్టేట్మెంట్స్. ఓకే, ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ వెల్. I have not been feeling well. Present perfect continuous tense. Negative statement. Next, she has not been attending the classes. She has not been attending the classes. Okay, negative statement. He has not been doing his homework. He has not been doing his homework. Okay, these are all negative statements. Now let's see questions sentence. Okay, question sentence. Have you been working here for 3 years? Have you been working here for 3 years? Question. Next, has he been preparing for the exam? Has he been preparing for the exam? Question. Next, has she been cooking since morning? Has she been cooking since morning? Question. Next, common mistakes.
ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి కొన్ని కామన్ మిస్టేక్ చూసినట్లయితే ఐ హ్యావ్ బీన్ వర్క్ హియర్ ఫర్ 5 years. ఐ హ్యావ్ బీన్ వర్క్ హియర్ ఫర్ 5 years. హియర్ వర్క్ అనేది రాంగ్ వర్డ్, బికాజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వెర్బ్ అనేది ఎప్పుడు కూడా ఓకే ప్రజెంట్ పార్టిసిపుల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ రైట్ వర్డ్ వచ్చేసి ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. ఓకే, వర్కింగ్ ఫర్ 5 years. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 5 o'clock. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 5 o'clock. ఇక్కడ సిన్స్ అనేది రాంగ్, ఎందుకంటే 5 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ద రైట్ స్టేట్మెంట్ ఈజ్ షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. ఓకే ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. If you like this video, please share and subscribe my channel, The Smart English Academy. Let us discuss another grammar topic in the next class. Thank you one and all.